ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 28ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 28లోకి వెళ్ళిపోవచ్చు. డిఐ నెంబర్ 28లోకి వెళ్ళినట్టయితే ఇదొక పై చార్ట్ బేస్డ్ డిఐ. అసలు ఇది దేని గురించి ఇచ్చాడో చూద్దాం. స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్. ఓకే, 4 farmers P, Q, R and S cultivate groundnuts in different areas. Okay, different areas in square meters. ఓకే, నలుగురు ఫార్మర్స్ ఉన్నారంట, PQR అండ్ ఎస్. ఈ నలుగురు ఫార్మర్స్ కొంత ఏరియాని, డిఫరెంట్ ఏరియాస్ని కల్టివేట్ చేస్తున్నారు, పండిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, సాగు చేస్తున్నారు. అది ఏంటంటే గ్రౌండ్ నట్ని సాగు చేస్తున్నారు. అది కూడా స్క్వేర్ మీటర్స్. ఆ ఏరియాని కొలవడం కూడా ఎలా కొలుస్తున్నారంటే ఆ పొలంని, ఆ సాగు చేసే భూమిని ఎలా కొలుస్తున్నారంటే స్క్వేర్ మీటర్స్లో కొలుస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈచ్ ఫార్మర్ హార్వెస్ట్స్ ది ఏరియా ఆఫ్ their respective crop in 2 days and the area of harvested by each farmer on the first day is more than that harvested on the second day. ఓకే, ఇక్కడ ఏం చెప్పాడంటే వీళ్ళు కొంత భూమిని సాగు చేస్తున్నారు, ఒక్కొక్క రైతు కొంత భూమిని సాగు చేస్తున్నారు. అది ఏంటి? గ్రౌండ్ నట్, వేరుశనగ. సో ప్రతి రైతు వాళ్ళు పంట దిగుబడికి వచ్చినాక కోతకు వస్తారు కదా, దాన్ని హార్వెస్ట్ అంటారు. అలా కోతకు వస్తున్నారంట. ఆ కోత ఎన్ని రోజులకు వస్తున్నారు? 2 రోజులకు వస్తున్నారు. 2 రోజులు హార్వెస్ట్ చేస్తున్నారు. ఆ 2 రోజుల హార్వెస్టింగ్లో ఫస్ట్ డే అనేది హార్వెస్ట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ డేతో కంపేర్ చేస్తే. మొదటి రోజు కోసిన పంట ఎక్కువగా ఉంటుంది సెకండ్ రోజు కోసిన పంటతో కంపేర్ చేస్తే. మొత్తం ఎకరం ఉంటే ఫస్ట్ డే ఇంచుమించు అరెకరం కంటే ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అంటే 60% కంటే 50% కంటే ఎక్కువ ఫస్ట్ డే అయిపోతుంది. సెకండ్ డే ఫస్ట్ డే కంటే తక్కువ పంటనే కోస్తారు. అదే ఇక్కడ వీడు మెన్షన్ చేశాడు. ఓకేనా, అంటే ఫస్ట్ డే కోసిన పంట ఎక్కువగా ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఈ పై చార్ట్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది చూద్దాం. ది పై చార్ట్ గివెన్ బిలో షోస్ ది డిగ్రీస్, ఇక్కడ ఇచ్చారు చూడండి, డిగ్రీస్ distribution of the difference between the area harvested by each farmer on first day and that harvested on second day. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ పై చార్ట్ డిగ్రీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. డిగ్రీస్ అంటే టోటల్ డిగ్రీస్లో 360 డిగ్రీస్లో తీసుకుంటాం మనం, అవునా? డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుందంట. అది కూడా ఎలాగా? ఇది ఫస్ట్ డే, వాడు ఫస్ట్ డే ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేశాడు దానికి, అలాగే సెకండ్ డే ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేశాడు ప్రతి ఫార్మరు. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఇక్కడ మనకి ఈ పై చార్ట్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ పి తీసుకుంటే వాడు ఫస్ట్ డే ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేశాడు, సెకండ్ డే ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేశాడు, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్నే ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది, అది కూడా డిగ్రీస్లో. అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఈ పైన ఈ చిన్న పారాగ్రాఫ్లో. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్న పారాగ్రాఫ్ చూసుకుంటే ఈ పై చార్ట్కి సంబంధించింది, అది కూడా ఇదే చూద్దాం. టోటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఏరియా హార్వెస్టెడ్ బై ఈచ్ ఫార్మర్, గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఫార్మర్ ఆన్ ఫస్ట్ డే అండ్ దట్ హార్వెస్టెడ్ ఆన్ సెకండ్ డే ఈజ్ 1200 స్క్వేర్ మీటర్స్. ఓకే, ప్రతి ఫార్మరు ఫస్ట్ డే అండ్ సెకండ్ డే హార్వెస్ట్ చేసిన రెండింటి డిఫరెన్స్ ప్రతి దాంట్లో, అంటే ఈ పై చార్ట్ మొత్తం ఎంత డిస్క్రైబ్ చేస్తుందంట? 1200 డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఫస్ట్ డే సెకండ్ డే రెండింటి యొక్క డిఫరెన్స్ ఉంటుంది కదా ప్రతి ఫార్మర్కి. పీకి ఫస్ట్ డే సెకండ్ డే డిఫరెన్స్ ఎంతో కొంత వస్తుంది, క్యూకి ఫస్ట్ డే సెకండ్ డే డిఫరెన్స్ ఎంతో కొంత వస్తుంది. ఇలాగ 4 ఫార్మర్స్కి ఉన్న ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, దాని యొక్క టోటల్ ఎంతంట? 1200 అంట. ఆ 1200 ఆ డిఫరెన్స్నే కదా మనకి ఇక్కడ పై చార్ట్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ టోటల్ ఎంత అవుతుంది? 1200 అవుతుంది. అంటే ఈ పై చార్టు 1200 స్క్వేర్ మీటర్లని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టు మనకి ఇక్కడ డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ పై చార్ట్ మొత్తం 1200ని డిస్క్రైబ్ చేస్తుంది. అర్థమైంది కదా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ని డ్రా చేస్తాను. PQR నీట్గా వేస్తాను.
PQRS. ఇది టోటల్, ఇది డే 1, ఇది డే 2, ఇది డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. టోటల్ 1200 అన్నాడు. పీకి డే 1కి డే 2కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఫార్మర్ పీకి 90 degrees. 360 degrees 1200 అయితే 90 degrees ఎంత? 0 0 క్యాన్సిల్. 9 ఇందులో 1 టైము, ఇందులో 4 టైము, ఈ 4 ఇందులో 12లో 3 times 00. అంటే ఫస్ట్ డే ఫార్మర్ పీకి ఫస్ట్ డేకి సెకండ్ డేకి హార్వెస్ట్ చేసింది ఎంత డిఫరెన్స్? 300 square meters డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? అలాగే సెకండ్ ఫార్మర్ క్యూకి చూద్దాం. ఓకే, ఫార్మర్ క్యూ కూడా 90 degrees. అప్పుడు ఫార్మర్ క్యూ కూడా 90 degrees అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 300 కదా అవుతుంది, ఇక్కడ కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ఫార్మర్ ఆర్కి చూసుకుంటే డే 1కి డే 2కి డిఫరెన్స్ 60 degrees. సో 360 degrees 1200 అయితే 60 degrees ఎంత? 0 0 క్యాన్సిల్. 6 ఇందులో 6 times, 6 ఇందులో 2 times 200 అవుతుంది. అంటే ఆర్ డే 1కి డే 2కి డిఫరెన్స్ 200. ఓకేనా? నెక్స్ట్ ఎస్కి చూద్దాం. ఎస్కి 120. 360 degrees 1200 అయితే 120 ఎంత? ఈ 120 ఇందులో 3 times, 3 ఇందులో 4 times అంటే 400. అంటే ఎస్లో డే 1కి డే 2కి డిఫరెన్స్ 400. ఓకే, ఇప్పుడు మనకి టేబుల్ అయితే వచ్చేసింది కదా. ఏదైతే ఈ పై చార్ట్ని యూస్ చేసి మనం ఈ టేబుల్ని రాబట్టాం. అసలు ఈ పై చార్ట్లో ఏమి ఇచ్చాడు అన్నది కూడా మనం ముందుగానే తెలుసుకున్నాం ఈ పైన ఇచ్చిన ఈ పారాగ్రాఫ్లు చదవడం వల్ల. ఏమి ఇచ్చాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏమి ఇచ్చాడు ఈ పై చార్ట్లో? డిఫరెన్స్ ఇచ్చాడు. ప్రతి ఫార్మరు డే 1 డే 2 ఎంత హార్వెస్ట్ చేస్తారో ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ని ఈ పై చార్ట్లో ఇండికేట్ చేశాడు. అది కూడా డిగ్రీస్లో. టోటల్ పై చార్ట్ వాల్యూ ఎంత అని చెప్పాడు? 1200 అని చెప్పాడు. 1200 అనేది ఎంతకి ఈక్వల్? డిగ్రీస్లో డిస్ట్రిబ్యూట్ చేశాడు కాబట్టి మనకి 360కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ప్రతి దాని యొక్క డిఫరెన్స్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పై చార్ట్కి సంబంధించిన డేటా అంతా అయిపోయింది. సో ఇప్పుడు నోట్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నోట్ 1 చూసుకున్నట్టయితే కనుక ఏరియా హార్వెస్టెడ్ బై పీ ఆన్ సెకండ్ డే ఈజ్ 20% ఆఫ్ టోటల్ ఏరియా ఇన్ విచ్ పీ కల్టివేటెడ్ గ్రౌండ్ నట్స్. ఓకే, పీ గురించి చెప్పడం జరిగింది నోట్ 1లో. ఇక్కడ ఏం చెప్పాడంటే డే 2లో హార్వెస్ట్ చేసింది 20% అంట. టోటల్ పీలో ఎంతైతే హార్వెస్ట్ చేస్తారో ల్యాండ్ని అందులో డే 2లో హార్వెస్ట్ చేసింది 20% అంట. అంటే 2x డే 2లో చేస్తే మిగిలిన 8x ఎందులో చేసినట్టు? డే 1లో చేసినట్టు కదా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 6x. డే 1కి డే 2కి డిఫరెన్స్ ఎంత? 6x. 6x ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు కదా 300 అని, 300. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఇప్పుడు x 50 అవుతుంటే డే 1లో ఎంత హార్వెస్ట్ చేసినట్టు? 8 5 40 400. అలాగే డే 2లో 2x అంటే ఎంత? 100. ఇప్పుడు డే 2లో 100 meter/square అందున స్క్వేర్ మీటర్స్ 100 square meters. డే 1లో 400 square meters ల్యాండ్ని హార్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 300 సరిపోయింది కదా. ఇప్పుడు టోటల్ ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేశారంటే 500 square meters ల్యాండ్ని హార్వెస్ట్ చేశారు. ఇప్పుడు నోట్ 2 చూద్దాం. ద రేషియో ఆఫ్ హార్వెస్టెడ్ బై క్యూ ఆన్ సెకండ్ డే, క్యూ సెకండ్ డే టు దట్ హార్వెస్టెడ్ బై పీ ఆన్ సెకండ్ డే. సరిగ్గా చూడండి, ఇక్కడ క్యూ సెకండ్ డే హార్వెస్ట్ చేసిన దానికి పీ సెకండ్ డే హార్వెస్ట్ చేసిన దానికి రేషియో ఇచ్చాడు. క్యూ సెకండ్ డే ఎంత? 2 అంట. పీ సెకండ్ డే అంటే ఎంత? 1. అంటే పీ సెకండ్ డే 1 అంటే 100. క్యూ సెకండ్ డే ఎంత అవ్వాలి? అప్పుడు 2 parts. 2 parts అంటే 1 part 100 అయితే 2 parts 200 కదా, 200 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక డే 2లో ఎంత ఉంది? డే 2లో ఎంత ఉందంటే డే 1కి డే 2కి డిఫరెన్స్ 500 ఉండాలి. డే 1కి డే 2కి డిఫరెన్స్ 300 ఉండాలి. 300 ఉండాలంటే ఇప్పుడు డే 1లో ఎంత హార్వెస్ట్ చేస్తే డే 300 డిఫరెన్స్ అవుద్ది మనం అనుకోవచ్చు.
ఇక్కడ ఏ రెండింటిలో ఏది పెద్దది, ఎందులో డే 1లో ఎక్కువ హార్వెస్ట్ చేశారు, డే 2లో ఎక్కువ హార్వెస్ట్ చేశారని ఇక్కడ మనకు ఫస్ట్లోనే చెప్పేశాడు. డే 1 ఈజ్ మోర్ దెన్ దట్ హార్వెస్టెడ్ ఆన్ డే 2. డే 2 కంటే డే 1లోనే ఎక్కువ హార్వెస్ట్ చేశాడు. ఇప్పుడు 300 గ్యాప్ రావాలి, 300 డిఫరెన్స్ రావాలంటే ఇక్కడ ఎంత రావాలి? ఈ డే 1కి డే 2కి 300 రావాలంటే ఇక్కడ 500 రావాలి, అంతే కదా. ఇప్పుడు టోటల్ హార్వెస్ట్ చేసింది ఎంత అవుద్ది? 700 అవుద్ది. ఓకేనా. ఇప్పుడు నోట్ 2 కూడా అయిపోయింది. నోట్ 3కి వచ్చేద్దాం. టోటల్ ఏరియా, నోట్ 3 చూసుకుంటే టోటల్ ఏరియా ఇన్ విచ్ ఆర్ కల్టివేటెడ్ గ్రౌండ్ నట్ ఈస్ 120% ఆఫ్ దట్ ఆఫ్ 120% ఆఫ్ దట్ ఇన్ విచ్ క్యూ కల్టివేటెడ్ గ్రౌండ్ నట్స్. ఓకే, ఇక్కడ ఆర్కి సంబంధించిన డేటా ఇచ్చాడు. ఆర్లో టోటల్ కల్టివేషన్ ఇచ్చాడు. ఏదైతే పండిస్తామో దాన్నే కోత కోస్తాం, అంతే కదా. ఏదైతే కోత కోస్తామో, ఎంతైతే కోత కోస్తామో అంతే పంటను మనం పండించుంటాం. సో అంతే ల్యాండ్ని మనం పండిస్తాం, అంతే కదా. ఇక్కడ అడిగింది కల్టివేటెడ్ గ్రౌండ్ ఎంతంట ఆర్దే 120% అంట. ఎవరితో కంపేర్ చేస్తే? క్యూతో కంపేర్ చేస్తే. క్యూ 100% అనుకుంటే 120% ఆర్ అవుద్ది. ఇప్పుడు టోటల్ క్యూ ఎంత? 700 అంటే 0 0. ఈ 2 0 0 కొట్టేస్తే 120 × 7 ఎంత? 0 7 14 1 8 840 అవుతుంది. 800 స్క్వేర్ మీటర్స్, 840 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. టోటల్ ఎవరిది? ఆర్ యొక్క టోటల్ హార్వెస్టెడ్ ల్యాండ్. ఓకేనా. స్క్వేర్ మీటర్స్లో. ఇప్పుడు ఇక్కడ టోటల్ వచ్చేసింది. ఈ రెండింటిని డే 1 డే 2ని కలిపితే 4 ఎంత? డే 1 డే 2ని కలిపితే 840. డే 1లోంచి డే 2 తీసేస్తే 200 అంట. మనం సరిగ్గా చూసుకుంటే ఇక్కడ 410లోంచి సరిగ్గా చూసుకుంటే 840లోంచి 200 చేస్తే 640 ఉంటుంది. ఈ 640ని ఈక్వల్గా డివైడ్ చేస్తే 320 అవుతుంది. ఈ 320 డే 2 తక్కువ కాబట్టి 320 ఇక్కడ వేసుకుంటాను. ఇప్పుడు 320కి ఎంత తీసేస్తున్నాం? 200 చేస్తున్నాం. అంటే 320కి ఇంకో 200 కలిపితే 520. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 200. సరిపోయింది కదా. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత? 840. సో ఇది కూడా సరిపోయింది. ఇప్పుడు ఆర్కి సంబంధించిన డేటా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎస్కి సంబంధించిన డేటాకి సంబంధించి ఎస్ పాయింట్ని చూద్దాం. నోట్ 4 చూసుకుంటే యావరేజ్ ఏరియా హార్వెస్టెడ్ బై ఆర్ ఆన్ ఫస్ట్ డే అండ్ దట్ హార్వెస్టెడ్ బై ఎస్ ఆన్ ఫస్ట్ డే ఈజ్ 710 స్క్వేర్ మీటర్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. M2 కాదు, ఇది మీటర్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు డే 1 ఎస్ డే 1 కలిపి యావరేజ్ ఎంత? 710 యావరేజ్ అంటే టోటల్ ఎంత? 1420. సో ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే కనుక ఇక్కడ డే 1లో ఆర్ 520. ఇప్పుడు 1400లోంచి 520 తీసేస్తే 900 అవుతుంది. 900 ఎవరు అవుతున్నారు? డే 1లో ఎస్ అవుతున్నాడు. ఫార్మర్ ఎస్ కల్టివేట్ చేసేది 900 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు డే 1 అనేది ఎక్కువ కదా. ఇప్పుడు డే 1కి డే 2కి డిఫరెన్స్ 400 రావాలంటే డే 2 ఎంత అవ్వాలి? 500 అవ్వాలి, అంతే కదా. ఓకే, ఇప్పుడు టోటల్ కల్టివేట్ చేసే ల్యాండ్ ఎంత అవుతుంది? ఫార్మర్ ఎస్ 1400. ఓకేనా. ఇక్కడికి మనకు ఈ నోట్లన్నీ యూజ్ చేసి, ఈ పై చార్ట్ని యూజ్ చేసి టోటల్ టేబుల్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్లోనూ పేస్ట్ చేసి ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెయిట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఇఫ్ ఫార్మర్ క్యూ హార్వెస్టెడ్ ఇట్స్ ఏరియా అట్ 50 మీటర్ స్క్వేర్. ఇక్కడ ఇక్కడ M2 కాదు, ఇది మీటర్ స్క్వేర్. ఇది మీటర్ స్క్వేర్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇఫ్ ఇక్కడ కూడా మీటర్ స్క్వేర్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ఫార్మర్ క్యూ హార్వెస్టెడ్ ఇట్స్ ఏరియా అట్ 50 మీటర్ స్క్వేర్ పెర్ అవర్ ఆన్ ఫస్ట్ డే. ఓకే, అండ్ at 40 మీటర్ స్క్వేర్ పెర్ అవర్ ఆన్ సెకండ్ డే. ఓకే, ఫస్ట్ డే క్యూ గురించి మాట్లాడాడు. ఇక్కడ చూడండి, ఫార్మర్ క్యూ గురించి మాట్లాడాడు. ఫస్ట్ డే అంట గంటకి 50 మీటర్ స్క్వేర్ పెర్ అవర్ చేస్తాడంట. అంటే గంటకి 50 మీటర్ల ల్యాండ్ని 50 మీటర్ పర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేస్తాడంట. అంటే టోటల్ ఫస్ట్ డే ఎంత ల్యాండ్ని హార్వెస్ట్ చేయాలి? 500 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేయాలి. గంటకి ఎంత చేస్తున్నాడు? 50 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేస్తున్నాడు. అంటే టోటల్ డే 1లో ఎంత హార్వెస్ట్ చేస్తున్నారు? డే 1లో ఎన్ని గంటలు పడుతుంది మనకి హార్వెస్ట్ చేయడానికి? డే 1లో
ఇది 10 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు డే 2 చూసుకుందాం. డే 2లో 40 మీటర్ స్క్వేర్ పర్ అవర్ అంట. అంటే డే 2లో టోటల్ ఎంత ఉంది, ల్యాండ్ 200 ఉంది. అంటే డే 1 అవర్కి 200 మీటర్ స్క్వేర్ ల్యాండ్ ఉంది. డే 2లో ఏంటి హార్వెస్ట్ చేయాల్సింది. గంటకి డే 2లో 40 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేస్తుంది. అప్పుడు 200 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని ఎంత టైం పడుతుంది హార్వెస్ట్ చేయడానికి డే 2లో? ఇది డే 2. ఓకే, ఎంత 0 క్యాన్సిల్ చేస్తావు, ఈ 4 ఇందులో 5 టైమ్స్, ఇది 5 అవర్స్ టైం పడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఒకటి కూడా చూద్దాం. దెన్ ఫైండ్ ది టోటల్ టైం టేకెన్ బై ఫార్మర్ క్యూ టు హార్వెస్ట్ ఇట్స్ క్రాప్. ఓకే, టు హార్వెస్ట్ ఇట్స్ క్రాప్. మొత్తం పి దాని క్రాప్ని హార్వెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది టోటల్గా అని ఇక్కడ మనల్ని అడిగాడు. ఫస్ట్ డే 10 అవర్స్ పడుతుంది, సెకండ్ డే 5 అవర్స్ పడుతుంది. టోటల్ 2 రోజులు కలిపి క్యూకి 15 అవర్స్ టైం పడుతుంది. 15 గంటలు టైం పడుతుంది హార్వెస్ట్ చేయడానికి. సో ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 15 అవర్స్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళినట్టయితే కనుక ఫార్మర్ ఆర్ హార్వెస్టెడ్ ఇట్స్ క్రాప్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూసుకుంటే ఫార్మర్ ఆర్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఫార్మర్ ఆర్ గురించి ఇచ్చాడు. ఫార్మర్ ఆర్ హిస్ క్రాప్. ఫార్మర్ ఆర్ హార్వెస్టెడ్ హిస్ క్రాప్ విత్ ది హెల్ప్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఆర్ అనేవాడు వాడి సన్ హెల్ప్ తీసుకుని హార్వెస్ట్ చేస్తున్నాడంట. ఆన్ ఫస్ట్ డే ఇఫ్ ది ఏరియా హార్వెస్టెడ్ బై హిస్ సన్. ఓకే, డే వన్లో అతని కొడుకు హిస్ సన్ ఈజ్ 30% ఆఫ్ దట్ హార్వెస్టెడ్ బై ఫార్మర్ ఆర్. ఓకే, ఫార్మర్ ఆర్ చేసి దాంట్లో 30% వర్క్ చేస్తాడంట. అంటే ఫార్మర్ ఆర్ 10x చేస్తే ఇక్కడ సన్ అనేవాడు 3x వర్క్ని చేస్తాడు. అంతే కదా, 3x ల్యాండ్ని హార్వెస్ట్ చేస్తాడు. సో ఇప్పుడు టోటల్ ఎంత 13x. అంటే టోటల్ ల్యాండ్ హార్వెస్ట్ చేయడానికి 13x అన్నమాట. టోటల్ హార్వెస్ట్ చేసే ల్యాండ్ 13x. అంటే డే 1లో టోటల్ ల్యాండ్ ఎంత 520 మీటర్ స్క్వేర్ ల్యాండ్. అంటే 13x ఈజ్ ఈక్వల్ టు 520. 13x ఈజ్ ఈక్వల్ టు 13 అనేది ఇందులో 4 టైమ్స్ అంటే 40. x ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, x 40 అంటే 400 అవుతుంది. ఇది 40 అంటే 120 అవుతుంది. సన్ను డే 1లో 120 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేశాడు ఫాదర్. అంటే ఫార్మర్ ఆరు 400 మీటర్ స్క్వేర్ ల్యాండ్ని హార్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డే 2కి వెళ్ళిపోవచ్చు. డే 2కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వరకు చదువు. అండ్ రేషియో ఆఫ్ ఏరియా హార్వెస్టెడ్ బై హిస్ సన్ ఆన్ ఫస్ట్ డే టు హార్వెస్టెడ్ ఆన్ సెకండ్ డే ఈజ్ 2:1. ఓకే, ఫస్ట్ డేకి సెకండ్ డేకి 2:1 రేషియో ఇచ్చాడు. ఫస్ట్ డే ఎంత 120, సెకండ్ డే ఎంత తెలీదు. 122 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఎంత 6. అంటే సన్ను డే 2లో వాడు హార్వెస్ట్ చేసింది 60 మీటర్ స్క్వేర్ అన్నమాట. టోటల్ డే 2లో ఎంత హార్వెస్ట్ చేయాలి, ఇద్దరు కలిపి 320 హార్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫార్మర్ ఆర్ అంటే ఫాదర్ ఎంత హార్వెస్ట్ చేస్తాడు, 320లో 60 ఆల్రెడీ సన్ చేస్తాడు. రిమైనింగ్ 260 ఎవరు చేయాలి, ఫార్మర్ ఆర్ చేయాలి. ఇప్పుడు మనకి ఇద్దరికి సంబంధించిన ఎంతెంత ల్యాండ్ని 2 రోజుల్లో హార్వెస్ట్ చేశారు అన్నది మనకి ఇక్కడ డేటా వచ్చేసింది. కాబట్టి క్వశ్చన్ చూద్దాం. దెన్ ఫైండ్ ది ఏరియా హార్వెస్టెడ్ బై ఆర్ ఆన్ సెకండ్ డే. ఆర్ సెకండ్ డే ఎంత 260 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఏరియా ఇన్ విచ్ హీ కల్టివేటెడ్ గ్రౌండ్ నట్. ఓకే, ఇది ఈ 260 అనేది టోటల్ కల్టివేట్ చేసింది ఎంత 840. 840లో అప్రాక్సిమేట్గా రఫ్గా ఎంత పర్సెంట్ అని అడిగాడు. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేసి 2 ఎక్కం 13 సార్లు, 2 ఎక్కం 42 సార్లు. ఇప్పుడు ఈ 13 × 100 చేస్తే 1300/42. ఇప్పుడు 42 అనేది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 సార్లు. అంటే ఎంత 13 4 3 12 120 126 అవుతుంది. అంటే 120 అంటే 40 ఉంటుంది కాబట్టి రఫ్గా 31%, 30 పాయింట్ కానీ 31%. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 31% రఫ్గా. అంటే ఆప్షన్ సి 31% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఆన్ ది ఫస్ట్ డే ఫార్మర్ పి హార్వెస్టెడ్ హిస్ ఏరియా at 50 మీటర్ స్క్వేర్ per hour. ఓకే,
ఇక్కడ పి గురించి చెప్పడం జరిగింది. అది కూడా ఏంటి, ఫస్ట్ డే ఎంత, ఓకే. ఆన్ ది ఫస్ట్ డే ఫార్మర్ పి హార్వెస్టెడ్ హిజ్ ఏరియా అట్ 50 మీటర్ స్క్వేర్ పర్ అవర్. గంటకి 50 మీటర్ స్క్వేర్ ఏరియాని హార్వెస్ట్ చేస్తున్నాడంట పి అనేవాడు ఫస్ట్ డే. అండ్ ఫార్మర్ ఎస్ హార్వెస్టెడ్ హిజ్ ఏరియా అట్ 45 మీటర్ స్క్వేర్ పర్ అవర్. ఓకే, ఎస్ అనేవాడు డే 1లోనే, ఇది కూడా డే వన్లోనే ఎస్ కూడా హార్వెస్టెడ్ హిజ్ ఏరియా అట్ 45 మీటర్ స్క్వేర్ పర్ అవర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎస్ గురించి పి గురించి ఇవ్వడం జరిగింది. డే 1లో ఎస్ ఎంత, 400. సో ఇది గంటకి ఎంత, 400 మీటర్ స్క్వేర్ ఏరియా. ఇది గంటకి ఎంత చేస్తున్నాడు, డే 1లో 50 మీటర్ స్క్వేర్ చేస్తున్నాడు. అంటే ఎంత టైం పడుతుంది, 8 అవర్స్ టైం పడుతుంది. అంతేనా, 8 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు అలాగే ఎస్ కూడా ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎస్ డే 1లో ఎంత, 900. టోటల్ ల్యాండ్ 900 మీటర్ స్క్వేర్ ల్యాండ్. సో ఇప్పుడు గంటకి 45 మీటర్ స్క్వేర్ చేస్తున్నాడు. అంటే 900 మీటర్ స్క్వేర్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది, 9 45 100 అంటే 20 గంటలు టైం పడుతుంది, 20 అవర్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు మనకి పీకి డే 1లో ఎంత టైం పడుతుంది, ఎస్కి డే 1లో ఎంత టైం పడుతుందో మనకు వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. దెన్ ఫైండ్ ది రేషియో టైం టేకెన్ బై పి టు హార్వెస్ట్ హిజ్ ఏరియా ఆన్ ఫస్ట్ డే. పి ఫస్ట్ డే దాని ఏరియాని హార్వెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 8 అవర్స్. దానికి అండ్ టు దట్ ఆఫ్ టైం టేకెన్ బై ఫార్మర్ ఎస్ హార్వెస్టెడ్ హిజ్ ఏరియా ఆన్ ది ఫస్ట్ డే. అంటే ఎస్ కూడా ఫస్ట్ డే ఎంత టైం పడుతుంది హార్వెస్ట్ చేయడానికి అన్నది ఇక్కడ ఇచ్చాడు, అంటే 20 అవర్స్. ఈ రెండింటికి రేషియో అడగడం జరిగింది. ఇక్కడ 4 ఎక్కువ 2 సార్లు, 4 ఎక్కువ 5 సార్లు. అంటే ఆన్సర్ 2:5. ఆన్సర్ ఏ 2:5 అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2:5. ఓకేనా, ఓకే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక, ఇఫ్ ఏరియా హార్వెస్టెడ్ బై పి ఆన్ సెకండ్ డే. ఓకే, ఇక్కడ పి గురించి మాట్లాడడం జరుగుతుంది. పి ఆన్ సెకండ్ డే ఈజ్ అంటే 100 మీటర్ స్క్వేర్ ఈజ్ n% అంట. n% ఆఫ్ దట్ హార్వెస్టెడ్ బై ఫార్మర్ ఎస్ ఆన్ సెకండ్ డే. ఎస్ సెకండ్ డే హార్వెస్ట్ చేసిన దాంట్లో n% అంట. అంటే n ఎంత, 100 అనేది 500లో ఎంత పర్సెంట్, 0 క్యాన్సిల్ చేసి ఇది ఇందులో 20 టైమ్స్. అంటే n అనేది 20కి ఈక్వల్. n% అంటే 20% అంటే n%, n అంటే 20కి ఈక్వల్. సో అండ్ n ఈజ్ ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ గివెన్ బిలో. ఓకే, n అనేది ఇక్కడ ఫస్ట్ టర్మ్ క్వశ్చన్ దగ్గర పెట్టమన్నాడు. n అనేది 20 ఈ క్వశ్చన్ దగ్గర పెట్టమన్నాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m. ఇప్పుడు m వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఎలాగే ఇక్కడ 20 పెట్టాం కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్లు చూద్దాం. డిఫరెన్స్ ఎంత, 15. ఈ డిఫరెన్స్ ఎంత, 22. ఈ డిఫరెన్స్ ఎంత, 13లోంచి 7 తీస్తే 6, 36. ఇప్పుడు ఈ రెండు తెలియదు మనకి. సో ఇప్పుడు సబ్ డిఫరెన్స్లు చూద్దాం. సబ్ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 14 అవుతుంది. అంతే కదా, 7 అవుతుంది, ఇక్కడ 14 అవుతుంది. ఇక్కడ చూడండి డబల్ అవుతుంది. 7 14 అయింది, 14 28 అవ్వాలి. 28 అవ్వాలంటే ఇక్కడ డిఫరెన్స్ 28 రావాలంటే దీనికి 28 కలపాలి. అంటే 4 1 అంటే 64 అవ్వాలి. అంటే ఇక్కడ 64 డిఫరెన్స్ రావాలి. ఇక్కడ 64 డిఫరెన్స్ రావాలంటే 93కి 64 కలపాలి. అప్పుడు ఎంత, 157. అంటే m అనేది ఎంత అవుతుంది, అప్పుడు 157 అవుతుంది. దానికంటే ముందు అసలు మనం అనుకున్న ఈ సీక్వెన్స్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. m 157 అవుతుంది. సో ఇక్కడ డబల్ అవ్వాలి కాబట్టి ఈ 64 ఇక్కడ ఎంత అవ్వాలి, 56 అవ్వాలి. ఇది 56 అయిందంటే ఇక్కడ ఎంత రావాలి, ఈ 56 దీనికి కలపాలి. అంటే ఇది ఒక 70 + 50 120 అవ్వాలి. ఇది 120 అంటే డిఫరెన్స్, అంటే ఇది ఎంత వచ్చింది మనకి, 157 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ 120 ఉండాలి. లేదా దీనికి ఇది కలిపితే 120 మనకి ఆన్సర్ రావాలి. సారీ, దీనికి ఇది కలిపితే 277 అనేది ఆన్సర్ రావాలి మనకి. అంటే ఇప్పుడు 157కి 120 కలిపితే 772. ఓకే, 277 మనం అనుకున్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫైనల్గా వచ్చిన 277 కూడా వస్తుంది. అంటే మనం అనుకున్న సీక్వెన్స్ కరెక్టే. అర్థమైందా, ఇక్కడ m వాల్యూ 157 వచ్చింది. అంటే ఆప్షన్ డి 157 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, సార్ ఇక్కడ 7 ఉంది, 7 × 2 అయింది, 7 × 3 21 రావాలి, ఆ తర్వాత 28 రావాలి కదా. అంటే
అలా కూడా చేయొచ్చు. అలా చేయండి. అలా చేస్తే అలా చేసుకుంటూ వెళ్తే ఒక వాల్యూ వస్తుంది. అలాగే లాస్ట్‌లో ఈ 277 వాల్యూ కూడా రావాలి మీరు అనుకున్న లాజిక్‌తో. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అనుకున్న లాజిక్‌తో లాస్ట్‌లో ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే మీరు అనుకున్న సీక్వెన్స్ తప్పు. అయితే మీరు అనుకున్న అది ఏదైతే ఉందో లాజిక్ అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నేను అనుకున్న ఈ లాజిక్ డబుల్ అవ్వడం అనేది డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ డబుల్ అవ్వడం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ లాజిక్ కరెక్ట్‌గా ఉంది. సో అందుకే మనకి ఈ టర్మ్ లాస్ట్ ఫైనల్ టర్మ్ కూడా మనకి సాటిస్ఫై అయింది. ఓకేనా? ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి m వాల్యూ 157 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5లోకి వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5లోకి వెళ్ళిపోతే ఫైండ్ ది యావరేజ్ ఏరియా హార్వెస్టెడ్ బై ఆల్ ఫార్మర్స్ ఆన్ ఫస్ట్ డే. ఓకే. ఫస్ట్ డేలో అందరు ఫార్మర్స్ కలిపి హార్వెస్ట్ చేసిన టోటల్ ల్యాండ్ యొక్క యావరేజ్ అడిగాడు. ఫస్ట్ చూద్దాం. ఓకే. యావరేజ్ అడిగాడు కాబట్టి 400, 500, 900, 900, 900, 1800, 1800కి ఈ 520 కలపాలి. 520 కలిపితే 0, 2, 3, 23, 20. ఈ 23, 20ని యావరేజ్ అడిగాడు. ఇక్కడ మొత్తం ఎంతమంది 1, 2, 3, 4 నలుగురు ఫార్మర్స్ బై 4 చేస్తాం. అంటే 4, 5, 20, 4, 8, 32, 0, 580. ఇక్కడ యావరేజ్ ఎంత? 580. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇదే ఫైనల్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఇదే లాస్ట్. ఓకే. ఇది ఈ డిఐకి దట్స్ ఇట్ గైస్. ఓకే. ఇది ఈ డిఐకి ఇంతవరకు ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరైతే కాంట్లో ఇబ్బంది పడి మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు నేను చేసిన ఈ పీపీటీ ఏదైతే ఉందో దీన్ని పీడిఎఫ్ ఫామ్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు మరింత ప్రాక్టీస్ చేసి స్పీడ్ని గెయిన్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే. మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగులోకి వెళ్ళండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.